భద్రాచలంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెరపడింది. తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో భద్రాచలం డిపోలో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. శనివారం తెల్లవారుజాము నుంచే బస్సులు సర్వీసులు పునఃప్రారంభం కావడంతో బస్టాండ్ మళ్లీ ప్రయాణికులతో కలకలలాడింది. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్లుగా యూనియన్ నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో భద్రాచలం డిపోకు చెందిన 378 మంది ఉద్యోగులు నేడు విధులకు హాజరయ్యారు. డిపో నుంచి మొత్తం 102 బస్ సర్వీసులను వివిధ ప్రాంతాలకు నడపడం ప్రారంభించారు. గత 3 రోజులుగా బస్సులు లేక బోసిపోయిన భద్రాచలం బస్ డిపో నేడు బస్సుల రాకతో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, నిత్యం ప్రయాణించే ఉద్యోగులు బస్సులు ప్రారంభం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ కమిటీ మెంబర్, యూనియన్ సెక్రటరీ మాట్లాడుతూ, మా న్యాయమైన 32 డిమాండ్లను నెరవేర్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత 3 రోజులుగా మా పోరాటానికి సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, భద్రత కల్పించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బస్సు సర్వీసులు పునఃప్రారంభం కావడంతో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో రవాణా కష్టాలు తొలగిపోయాయని అన్నారు. మంత్రులతో ఆర్టీసీ కార్మికులు జరిపిన చర్చలు ఫలించాయి. ప్రధాన డిమాండ్లకు సర్కార్ ఓకే చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్లుగా శుక్రవారం అర్ధరాత్రి కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. దీంతో శనివారం ఉదయం షిఫ్ట్ నుంచి బస్సులన్నీ యథావిధిగా రోడ్డెక్కాయి. 3 రోజుల సమ్మెకు ఎట్టకేలకు ముగింపు పలకడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సెక్రటేరియట్ వేదికగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి లంచ్ వరకు అధికారులతో, ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటల వరకు మంత్రులతో 2 దశల్లో సుమారు 13 గంటల పాటు జేఏసీ నేతలు చర్చలు జరిపారు. మొత్తం 32 డిమాండ్లపై కార్మిక నేతలు పట్టుబట్టగా ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, వేతన సవరణ, యూనియన్లకు అనుమతి తదితర 4-5 అంశాలపైనే పీఠముడి పడినట్లుగా తెలుస్తోంది. విలీన ప్రక్రియ ఇప్పటికిప్పుడు తేల్చే అంశం కాకపోవడంతో కమిటీ వేస్తున్నట్లుగా ప్రకటించిన ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల అంశం కేంద్ర పరిధిలో ఉందని స్పష్టతనిచ్చింది. ఇవి తప్ప మిగిలిన డిమాండ్లన్నింటికీ, ముఖ్యంగా 11% పీఆర్సీ, గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో సమ్మె విరమణకు జేఏసీ నేతలు అంగీకరించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ, యూనియన్లకు అనుమతి, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నిర్వహించడం తదితర 32 డిమాండ్లతో ఈ నెల 22న మొదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. గురువారం నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీలతో చర్చల కోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించారు. ఈ క్రమంలో సెక్రటేరియట్లో శుక్రవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో జేఏసీ నేతలు ముందుగా చర్చలు జరిపారు.